సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయనకు మద్దతుగా కాచిగూడలో మున్నూరు కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దానం నాగేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, మున్నూరు కాపు నేతలు పాల్గొన్నారు. నాగేందర్ను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా అన్నారు విహెచ్. మున్నూరు కాపులంతా దానం నాగేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయాలని కోరారు. మన సమాజం కాదు, ఇతర సమాజంలో ఉన్న పేదవాళ్ళకి కూడా లాభం చేసే కెపాసిటీ ఉంది. అందుగురించి తప్పనిసరిగా ఇవాళ నుంచే యుద్ధం చేయండి, ఇంటింటికి పోండి. ఈ ఓటు చక్కగా రాహుల్ గాంధీ పోతారు. రాహుల్ గాంధీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. నరేంద్ర మోడీ కోటీశ్వరులు, అదాని, అంబానీలో లాభం చేస్తున్నారు. ఏమన్నాడు, మేము పవర్కి వస్తే ఫీజు అని పైకి తెస్తా అంటున్నాడు, బీసీఎస్సీలను పైకి తెస్తా అంటున్నాడు. అలాంటి ఆలోచన ఇంతవరకు ఎవరు చేయలేదు దేశంలో. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిగా తిరిగి రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగుల ప్రజానికం సమస్య, ఆఖరు బీసీలు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు. జనాభా మనది ఎక్కువ లేదు బాబు, మనకు తీయాలి. రాష్ట్రంలో బలమైన బీసీ నేత ఉండాలన్నారు దానం నాగేందర్. సికింద్రాబాద్కి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. భారీ మెజారిటీతో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాకేముంది, నేను ఖైరతాబాద్లో మళ్ళా యాజ్ ఇట్ ఈస్గా నా ఖైరతాబాద్ ప్రజలకు పరిమితమై నేను కూడా అనుకుంటాను, ఇక 7 పార్లమెంట్లో ఎందుకు మనకు అనుకుంటాను. చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా చాలామంది వాళ్ళ వాయిస్ చెప్పుకోలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక మార్గదర్శి లేడు ఇప్పటిదాకా. ఇవన్నీ మీరే ఆలోచించాలి. అంతకు మీకు రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది మున్నూరు కాపుల కుటుంబం. కాబట్టి ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉండి కూడా ఎక్కడో ఒకదేనా మనం ఇంకా తప్పు చేస్తూనే ఉన్నాం. ఒక్కొరు మీ కాళ్ళు పెట్టుకొని ఏదో పీతల సామెత లేక ఒక్కోరు ఎదుకుంటుంటే ఇంకోటి గుంజుడు, ఇంకోటి ఎదుకుంటే ఇంకోటి గుంజుడు. మీరు ఆశీర్వదించాలని లేదనుకుంటే మీ మీద మీరు ఏది నిర్ణయం తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ సన్మానం చేసి ఇంత మర్యాదపూర్వకంగా మీరు చూపినటువంటి ఆదర అభిమానానికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ